విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ ఆ ఛాలెంజెస్కి తట్టుకు నిలబడగలిగిన మతం కేవలం హిందూ మతం మాత్రమే. తక్కిన పింగాణి కప్పుల్లా పగిలిపోతాయని చెప్పిన స్వామి వివేకానంద మాటలను ఒకసారి స్మరించుకుందాం. ఈ మాట ఆయన అమెరికాలో చెప్పినప్పుడు నాకు భారతదేశంలో చెప్పడానికి భయమే ఉంది. సరిగ్గా స్వామి వివేకానంద చికాగోలో ప్రవచించిన 3వ రోజు జరిగిన ఒక అంశం ఏంటంటే, ఆ మహానుభావుడు హిందూ మతం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాడు. మొట్టమొదటి 4 నిమిషాలు మాట్లాడించడానికే నానా ఇబ్బంది పెట్టారు పాశ్చాత్యులు. ఆ మరుసటి రోజు ఆయన మాట్లాడేటప్పటికల్లా వాళ్ళు నువ్వు మాట్లాడితే చాలన్నారు. చూడండి, ఇక్కడ ఎవడు గొంతు విప్పితే మిగిలిన మతాల గొంతులు మూసుకుపోయాయో ఆ గొంతు వివేకానందది. ఆ గొంతులో ధ్వనించింది హిందూ మత ధర్మం. తెలుసుకోండి, ఇక్కడ అప్పుడు పాశ్చాత్య పత్రికలు రాసిన ఒక విషయం చూసి ఆశ్చర్యపోయానండి నేను. పాశ్చాత్య పత్రికలు రాశాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1893 సెప్టెంబర్ 11వ తేదీ షికాగో నగరంలో జరిగినటువంటి ప్రవచనంలో అక్కడ జరిగిన అంశం ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న సర్వమతముల యొక్క సమ్మేళనం. ఇది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ప్రధానమైనది. అది జరిగింది ఒక ఇంటర్ఫెయిత్ సమ్మిట్. అన్ని మతాల వాళ్ళు కూర్చుని వాళ్ళ వాళ్ళ మంచి అభిప్రాయాలు చెప్పుకోవడం కోసం ఏర్పరిచినది. చాలా బాగుంది. అయితే స్వామి వివేకానందకి అందులో ఇచ్చిన సమయం చాలా తక్కువ. వేదిక మీద ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు 10-20 మంది ఉన్నారు, ఇంకా ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. కానీ స్వామి వివేకానంద చెప్పిన 4 నిమిషాల మొదటి ప్రవచనము ఇప్పటికీ అమెరికా వాళ్ళ గుండెల్లో మారుమ్రోగుతోంది మిగిలిన 100 మంది గొంతుల కంటే. అంటే ఏముంది అందులో ఆలోచించాలి. ఇక్కడ సుమారు ఒక 2-3 ఏళ్ల క్రితం షికాగో నగరంలో వివేకానంద మాట్లాడిన చోటు చూడాలని ఉత్సాహంతో వెళ్ళినప్పుడు ఆనందపడిపోయాను. ఎందుకంటే అది షికాగో నగరం నడిబొడ్డులో ఉన్న 1893 నాటి బిల్డింగ్ ఇప్పుడు అలాగే ఉంటుందని అవకాశం లేదు. అది ఇప్పుడు పెద్ద ఆర్ట్ గ్యాలరీగా మార్చేశారు. అందులో ఉన్నటువంటి పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ అన్ని కూడా కొంచెం చిన్నగా చేసి చిన్న చిన్న ఆడిటోరియంస్ కట్టి అక్కడక్కడ గ్యాలరీస్ డెవలప్ చేశారు. అది మల్టీ స్టోరీడ్, అనేక అంతస్తులు కలిగినటువంటిది. నా అదృష్టం ఏంటి, ఇలాంటప్పుడే ఇది వెనకాల ఒక దైవికమైన కారణం ఉంటుంది అనిపిస్తుందండి. నేను వెళ్ళిన రోజు ఇదేమిటో తెలియదు. అదేమి మళ్ళీ సెప్టెంబర్ 11 ఏం కాదు, అది జూన్ జూలైలో వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ రిసెప్షన్ దగ్గర ఒక అమెరికన్ ఒక పేపర్ చేతిలోకి ఇచ్చారు. ఆ పేపర్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడే స్వామి వివేకానంద మొట్టమొదటి మాట్లాడాడు అని పేపర్లో రాసింది. ఇక్కడ అరే జరిగినది మొత్తం ఇన్ని జరిగితే కేవలం ఆయనదే ఎందుకు చెప్పారని. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అక్కడ స్టేర్ కేస్ మేడ మీద దాకా ఉంది, మెట్లు. ఆ వెళుతున్నప్పుడు ప్రతి మెట్టు నుంచి మనం చదువుకోవడానికి వీలుగా ఎలక్ట్రానిక్ లైటింగ్ తో స్వామి వివేకానంద మొదటి ఉపన్యాసం అంతా పెట్టి ఉంచారండి మెట్ల మీద. అరే కొంతమంది పేపర్లు సబ్మిట్ చేస్తే మహానుభావుడితో ఎందుకు మిగిలిపోయింది అర్థం కావట్లేదు. సరే, ఆ మహానుభావుడు 3వ రోజు ప్రవచనం చేసి బయటకు వస్తూ ఉంటే వెనకాల అనుకుంటున్నట్ట, విగ్రహారాధక మతంలోంచి వచ్చాడు కానీ భలే మాట్లాడాడని. అది తీసుకుని మరుసటి రోజు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, అక్కడ ఉన్న ప్రతి పేపర్లో రాశారు. ఏమి రాశాడంటే, మన ఇంతకాలం భారతదేశంలో పుట్టిన హిందూ మతాన్ని ఒక ఆటవికమైన అనాగరికమైన విగ్రహాలను పూజించే మతంగా భావిస్తూ ఉన్నాం. ఇది కేవలం మన అహంకారంతో ఏర్పరచుకున్న అభిప్రాయం. మనం భారతదేశానికి కొత్త మతాలు చెప్పవలసిన అవసరం లేదు, హిందూ మతం నుంచే మనందరం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని అమెరికాలో పత్రికలు రాసినవి డేట్స్ తో సహా ఉన్నాయి. మీకు ప్రమాణాలు తీసుకోవాలి.